పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ ఉపవాస దినంలో 4వ రోజుటి దైవవాక్య ధ్యానమునకు సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మన ప్రభువుని అనుగ్రహించినటువంటి సువిశేష పట్టణములు. మొదటి పట్టణము లేవి గ్రంథము 19వ అధ్యాయము 1-2 వచనాలు మరియు 11వ వచనం నుంచి 18వ వచనం వరకు. రెండవ పట్టణము మత్తయి గారి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుంచి 46వ వచనం వరకు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈనాటి సందేశాన్ని మన ప్రభువు చాలా సమయస్ఫూర్తిగాను అనుక్షణం సాతాను ఎదుర్కొనే ఉపాయమును కలిగిన సందేశమును మొదటి పట్టణం ద్వారా మనకు అనుగ్రహిస్తున్నారు. అంతేకాకుండా మొదటి పట్టణంలోని సందేశమును పాటిస్తే వచ్చే ఫలితాలను కూడా రెండవ పట్టణంలో తెలియజేస్తున్నారు. మొదటి పట్టణము లేవి కాండము 19వ అధ్యాయము 1-2 వచనాలు మరియు 11 నుంచి 18 వచనంలో తండ్రి యావే మోషే ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన 10 ఆజ్ఞల గురించి తెలుసుకొని వాటిని ఆచరించమంటున్నారు. ఆ 10 ఆజ్ఞలను పాటించని వారికి మరణము పిమ్మట వచ్చే తీర్పు ఎలా ఉంటుందో మనకు రెండవ పట్టణంలో క్రీస్తు ప్రభువు ద్వారా వివరిస్తున్నారు. ఆ తీర్పు మత్తయి గారి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుంచి 46వ వచనంలో తెలుపుతున్నారు. ఈ సందేశంలో తండ్రి దేవుడు తెలిపిన మొదటి ఆజ్ఞ, మీ దేవుడు ప్రభునైన నేను పవిత్రుడను కనుక మీరును పవిత్రులై ఉండుడు అంటూ 11వ వచనం నుంచి 18వ వచనంలో మనిషి దేవునిలా పవిత్రులుగా ఉండాలంటే ఏం చేయాలో, సమాజంలో అందరితో ఎలా మెలగాలో తెలియజేస్తున్నారు. మోక్షరాజ్యంలో న్యాయ తీర్పు సమయంలో న్యాయాధిపతి అయిన క్రీస్తు ప్రభును చూడగలుగు అర్హతకై క్రీస్తు దేవుడు చెప్పిన 6 పుణ్యకార్యాలు చేయమంటున్నారు. వాస్తవానికి తండ్రి దేవుడు మొదటి పట్టణంలో 16 పుణ్యకార్యాలు చేసి తండ్రి వలె పవిత్రులుగా ఉండమంటున్నారు. క్రీస్తు ప్రభు వాటిని క్రోడీకరించి వాటిని కొట్టివేయకుండా అవే అద్దాల నుంచి వాక్కులను 6గా కుదించి క్రోడీకరించి మనల్ని పాటించమంటున్నారు. మీకు ఇంకా స్పష్టత కావాలంటే ఈ 2 పట్టణాలను ఒకదానికొకటి పోల్చుకుంటూ చదవవచ్చు. ఇప్పుడు ఈ విషయం కూలంకుషంగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఈనాటి సువార్తలో క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి 6 సూత్రాల్లో ఒకటైన నేను రోగిని అయినప్పుడు నన్ను పరామర్శించితిరి వచనము మత్తయి గారి సువార్త 25వ అధ్యాయము 36వ వచనంలో ఉన్నదాన్ని బట్టి ఈ వచనములకు సంబంధించిన జరిగిన సంఘటన ఒకటి మీకు తెలుపుతున్నాను. అది జాగ్రత్తగా విని ఈ సంఘటనకు సంబంధించినటువంటి ముగింపును ఆలోచించండి. కరోనా సమయంలో జరిగిన సంఘటన ఇది. కరోనా వచ్చిన సంవత్సరంలో 2020 సంవత్సరంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి తాడేపల్లిగూడెంలో వీధి తిరుగుతూ 4 రోడ్ల కొడల్లో రోడ్డుకు ఒక ప్రక్కన మోకాలుని ఆ ప్రాంతాల్లో కరోనాతో ఉన్నటువంటి బిడ్డలకు స్వస్థనివ్వమని ప్రార్థిస్తున్న రోజుల్లో ఒకరోజు అలా ప్రార్థిస్తుండగా ఆ ప్రాంతంలో ఒక వృద్ధ స్త్రీ తన 2 అంతస్తుల మేడలో వరండాలో ఉండి కింద రోడ్డు మీద ప్రార్థన చేస్తున్న నన్ను చూసి తన కుమారుని అయ్యా అయ్యా అంటూ పిలిచి క్రిందకు చూపించి, చూడు ఎవరో రోడ్డు మీద ప్రార్థన చేస్తున్నారు అని తన కుమారునికి చూపిస్తూ క్రీస్తు ప్రభుని గురించి తన కుమారునికి చెప్పిందట. అద్భుతం ఏమిటంటే ఆ తెల్లవారేసరికి ఆమెకు కరోనా తగ్గిపోయిందంట. ఆ తర్వాత మన దేశమంతా కరోనా తగ్గిపోయిన తర్వాత ఆమె కుమారుడు క్రీస్తు ప్రభుని నమ్మి దేవాలయానికి రావటం ప్రారంభించాడు. దేవాలయానికి వచ్చి నన్ను గుర్తుపట్టి ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని చెప్పాడు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే తన తల్లికి స్వస్థనిచ్చినందుకు ఈ విశ్వాసి దేవాలయానికి వస్తున్నాడు. తన తల్లి మాత్రం తన హైందవ విశ్వాసంలోనే ఉండిపోయింది. ఒకసారి ఈ దేవాలయానికి వస్తున్న కుమారుడు, అమ్మా నీకు క్రీస్తు ప్రభువు స్వస్థనిచ్చారు కదా, మరి నీవు కూడా రావచ్చు కదా, నేను ఆటోలో ఏదో విధంగా తీసుకువెళ్తాను అని అడిగాడంట. అయితే అందుకు సమాధానంగా ఆ తల్లి, రానులేరా, చిన్నప్పటి నుంచి నాకు ఇదే అలవాటైంది, నేను ఎలానే కన్నుమొస్తాను అని చెప్పిందంట. తన తల్లి దేవాలయానికి రాకపోయినా ఈ కుమారుడు మాత్రం క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం ఎంతో భక్తి విశ్వాసాలతో తన తల్లికి క్రీస్తు ప్రభు ఇచ్చిన స్వస్థకు కృతజ్ఞతగా దేవాలయానికి క్రమం తప్పకుండా వస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు ఈ తల్లి కుమారులు క్రీస్తును విశ్వసించి కరోనా నుండి స్వస్థ పొందిన ఈ తల్లిని తన కుమారుడు ఎంతగానో గౌరవించాడు. అందువల్లనే తన తల్లికి విధేయిస్తూ క్రమం తప్పకుండా దేవాలయానికి వస్తున్నాడు.
ఇప్పుడు చెప్పండి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, 10 ఆజ్ఞల్లో ఒకటైనటువంటి నీ తల్లిదండ్రులను గౌరవించము అన్న తండ్రి దేవుని ఆజ్ఞను పాటించిన, బాప్తిస్మం తీసుకోకుండా ఉన్నటువంటి ఈ తల్లి కుమారులు ఎటువంటి తీర్పు పొందుతారు? గౌరవ సహోదరి సహోదరులారా, నా ఈ ప్రశ్నకు మీరే సమాధానం చెప్పండి. ఈ కుటుంబం కొరకు మరియు ప్రత్యేకంగా ఈ ఉపవాస దినాల్లో ప్రార్థించండి. ఇటువంటి వారు చాలామంది ఉన్నారు మన ప్రాంతాల్లో. వారి కొరకు కూడా ప్రార్థించగలరు. ఇప్పుడు వారి కొరకు, అటువంటి వారందరి కొరకు ప్రత్యేకంగా ప్రభువుని వేడుకుందాం. ఈ సందేశాన్ని ముగించుకుందాం. ప్రార్థన. తండ్రి యెహోవా, మీరు మీ కుమారుడు మానవులమైన మేము మీకు మళ్ళీ పరిశుద్ధులుగా ఉండుటకు మీరు 16 సూత్రాలు, మీ కుమారుడు 6 సూత్రాలు మా ముందుంచి పరలోకములో మీ కుమారుడు తీర్పుకు గురై ఆ తీర్పులో పాల్గొని మీ కృపా కనికరములచే మీ కుడివైపునకు వచ్చు మార్గములను చూపించినందుకు ధన్యవాదములు తండ్రి. ప్రభు, ఈ సందర్భంలో మీ పవిత్ర సన్నిధికి ఈ రోజుటి సందేశంలో ఉదహరించిన తల్లి కుమారులను, అటువంటి సందిగ్ధ స్థితిలో ఉన్న మా స్నేహితులను ఎందరో ఉన్నారు కరుణామయుడా. దయచేసి అటువంటి వారు మత్తయి గారి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో, మరియు మార్కు గారి సువార్త, యోహాను గారి సువార్త మరియు లూకా గారి సువార్త అపోస్తల కార్యాల్లో మీరు వెళ్ళి సకల జాతి జనులకు పిత పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఇచ్చి నా శిష్యులుగా చేయుడు అన్న ఆజ్ఞ ప్రకారము ఈనాటి సందేశంలోని తల్లి కుమారులు జ్ఞానస్నానం స్వీకరించకపోయినప్పటికీ కూడా కుమారుడు మీ ఆజ్ఞను పాటిస్తున్నారు. కాబట్టి మీ చిత్తమైతే వారికి కూడా మీ సన్నిధికి వచ్చే భాగ్యము ప్రసాదించమని వేడుకుంటూ, అలాగే అటువంటి పరిస్థితిలో ఉన్న వారందరినీ కూడా కాపాడుకోనమని మేము బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. తండ్రి యెహోవాదేవుడు, పుత్రుడైన సర్వేశ్వరుడు, పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ స్తుతించబడుదురుగాక, కీర్తించబడుదురుగాక, మహిమపరచబడుదురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మరొకసారి మీకు మనవి, దయచేసి ఈ యొక్క సందేశాన్ని విన్న మీరు లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఆ దేవాదేవుడు మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.